భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. మణుగూరులో అత్యధికంగా 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోర్గంపాడు మండలంలో 28 సెంటీమీటర్లు, భద్రాచలం 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బోర్గంపాడులో అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు 40 పశువులు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డాయి. భద్రాచలంలో విస్తా కాంప్లెక్స్లో నీరు చేరడంతో మోటార్ల ద్వారా గోదావరిలోకి నీటిని తోడుతున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి షేక్ హసం అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పధోరణి ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలు కొన్ని ప్రాంతాలలో విపరీతమైన వర్షంతో నమోదైంది. దీంట్లో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న పెనపాక నియోజకవర్గంలో 35 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పక్కనే ఉన్న బోర్గంపాడులో 25 సెంటీమీటర్లు, భద్రాచలంలో 25 సెంటీమీటర్లు వర్షపాతం నమోదయ్యి అక్కడ రికార్డు సృష్టించింది. ఏదేమైనప్పటికీ ఈ వర్షపాతంతో అక్కడ కాలనీలన్నీ మునిగిపోయి వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. పక్కనే ఉన్న గోదావరి పక్కనే ఉండటంతో ఇంకా వీళ్ళకి వాటర్ ప్రభావం ఎక్కువగా ఉండటంలో కాలనీలన్నీ నిండిపోయి జనజీవనం అంతా అస్తవ్యస్తం అయిపోయినది. భద్రాచలంలో కూడా ఈ విస్తా కాంప్లెక్స్ ఇవన్నీ వాటర్ చేరటంతో కలెక్టర్ ఉండి స్వయం సహాయక సంఘాలతో అందరూ కలిపి అక్కడ వర్షంతో నీరున్న నిండిపోయిన కాంప్లెక్స్ని అంతా మోటార్లతో ఎత్తిపోసే కార్యక్రమం అయితే చేశారు. అలాగే బూరగంపాడు మండలంలో కట్టివేస్తున్న కొన్ని పశువులు అకస్మాత్తుగా వచ్చిన వరదల కారణంగా అవి కొట్టకపోయి సుమారు 30 నుంచి 40 ఉన్న పశువులు అవి మృత్యువాత పడి అక్కడ ఉన్న రైతులకి తీవ్ర మనోవేదన గురి చేసింది. ఈ పక్కనే పొలాలు కూడా కోతకు గురై వాళ్ళ పంట పొలాలు కూడా నష్టం ఏర్పడి రైతులకైతే బాగా నష్టం అయితే చేసింది. అలాగే తాలిపేరులో ప్రాజెక్టు మొత్తం నిండిపోవడంతో దాంట్లో ఉన్న 25 గేట్లు ఎత్తివేసి ఆ వాటర్ని అంతా కిందకి దిగువకి వదిలివేసినారు. ఇక కింద ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. అలాగే పాలన కిన్నెరసాని కూడా అక్కడ డ్యామ్ మొత్తం నిండటంతో ఆ డ్యాము గేట్లు కూడా ఎత్తివేసి వాటర్ని అంతా దిగువకు కింద వదిలేసినారు. వదిలేసిన నీటిని ఆ పక్కనే ఉన్న వాగులన్నీ కొట్టకపోయి పంట పొలాలకైతే వరి కోతలు అన్ని కోత కోసి పంట పొలాలన్నీ ఆ కాలువలో కలిసిపోయినవి. వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పెద్దవాగు ప్రాజెక్టుకు వచ్చేసి మొన్ననే మొత్తం కొట్టకపోయింది ఈ మధ్యకాలంలో. అలాగే ఇప్పుడు కాస్త కూస్త చేరి నీరు కూడా ఇప్పుడు కడుతున్న ఆ కట్ట కూడా కొట్టకపోయి అక్కడ వాటర్ కూడా ఆ పెద్దవాగు ప్రాజెక్టు కూడా మొత్తం ఖాళీ అయిపోయింది. అధికారులు అయితే వాళ్ళ పద్ధతులలో వాళ్ళైతే ఆ సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నారు. కలెక్టరు అనునిత్యం అధికారాన్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే పోలీసు వారు కూడా తమ జాగ్రత్తలో ఉండి ఆ ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే దాటాలని, లేకపోతేనే ఇంట్లోనే ఉండాలని చెప్పి అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప బయటికి రావద్దని చెప్పి తెలియజేస్తున్నారు. కెమెరామాన్ ప్రశాంత్తో ఎస్కే కాసిం, 99 టీవీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.